యువరత్న నందమూరి బాలకృష్ణ స్టైలే వేరు. ఆయన ఏపీలో అధికార టీడీపీ పక్షాన ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన మాత్రం మిగిలిన విషయాల్లో పాలిటిక్స్ కు భిన్నంగా ఉంటారు. తాజాగా బాలయ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100వ సినిమా శాతకర్ణి వచ్చే సంక్రాంతికి 2 రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తున రిలీజ్ కి రెడీ అవుతోంది. శాతకర్ణి ఏపీని పాలించిన శాతవాహన యువరాజు గౌతమిపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉన్న చారిత్రక నేపథ్యం దృష్ట్యా ఈ సినిమాకు పన్ను రాయితీ పొందాలని ఈ చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ సినిమాకు పన్ను రాయితీ ఇప్పించేందుకు బాలయ్యే నేరుగా రంగంలోకి దిగినట్లు తెలుస్తుంది. ఈ సినిమా స్టోరీ ఆంధ్ర నేపథ్యంలో ఉంటుంది. బాలయ్య చెబితే చంద్రబాబు కాదనే ప్రసక్తే ఉండదు. ఇక శాతకర్ణి పాలించిన కొన్ని భాగాలు తెలంగాణలో కూడా ఉన్నాయి. దీంతో ఈ సినిమాకు అక్కడ కూడా పన్ను మినహాయింపు పొందితే కొంత లాభం ఉంటుందని భావిస్తున్నారు. దీంతో తెలంగాణలో శాతకర్ణికి పన్ను మినహాయింపు వచ్చేలా చేసేందుకు బాలయ్య కేసీఆర్ ను లైన్లో పెడుతున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ కు హిస్టారికల్ గా మాత్రం నేతలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలోనే గుణశేఖర్ నిర్మించిన రుద్రమదేవి మూవీకి ఆయన అడిగిందే తడుగా పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ సినిమా రిలీజ్ కు ముందే ముఖ్యమంత్రికి ఆయన మంత్రివర్గ సహచరులకు స్పెషల్ గా స్క్రీనింగ్ వేసి పన్ను మినహాయింపు కోరాలని శాతకర్ణి యూనిట్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ఏ స్వయంగా శాతకర్ణి స్పెషల్ షో వేయమని బాలయ్యను ఈ సినిమా ప్రారంభోత్సవంలో రిక్వెస్ట్ చేశారు. సో ఈ లెక్కన బాలయ్య కోరికను కేసీఆర్ కాదనరన్న టాక్ కూడా వినవస్తుంది. ఈ సినిమాకు పన్ను రాయితీ వస్తే మొత్తం రెవెన్యూలో 15% చెల్లించాల్సిన పన్ను లబ్ధి పొందనున్నారు. Please subscribe. Hi, it's me Purna. Please subscribe. కాలం నేడిల మారనే పరుగులు తీసనే హృదయం వేగం వీడదే గతికే చలిమే